వినాయకుడిని మనం మూషిక వాహనుడు అని పిలుస్తాము. ఆయన్ని పూజించేటప్పుడు ఆయన వాహనమైన ఎలుకను కూడా పూజిస్తాము. అయితే అంత పెద్ద వినాయకుడు చిన్న ఎలుకపై ఎందుకు ప్రయాణిస్తాడు? ఆ ఎలుక ఆయన వాహనంగా ఎలా మారింది? దీని వెనుక గజముఖాసురుడి కథ ప్రచారంలో ఉంది. ఆ కథ ఇక్కడ ఉంది. పూర్వం గజముఖాసురుడు అనే రాక్షసుడుండేవాడు. అతడు పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి ఎవరి చేతిలోనూ మరణం లేకుండా అనేక శక్తివంతమైన వరాలను పొందాడు. ఆ వరాల గర్వంతో అతడు దేవతలను, ఋషులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. అతడి ఆగడాలను భరించలేక దేవతలందరూ కలిసి వినాయకుడిని ప్రార్థించారు. దేవతల మొర ఆలకించిన గణేశుడు గజముఖాసురుడిని సంహరించడానికి యుద్ధానికి వెళ్లాడు. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. గజముఖాసురుడు తన మాయాజాలంతో వినాయకుడిని గెలవడానికి ప్రయత్నించాడు. యుద్ధం చివరలో వినాయకుడు తన కుడి దంతాన్ని విరిచి దానిని ఆయుధంగా మార్చి గజముఖాసురుడిపై విసిరాడు. ఆ దంతం దెబ్బకు గజముఖాసురుడు భయపడిపోయాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతడు ఒక పెద్ద ఎలుక మూషికం రూపంలోకి మారిపోయి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆపై వినాయకుడి మీదే దాడి చేయడానికి వెళ్లాడు. అప్పుడు వినాయకుడు లాఘవంగా ఆ ఎలుకపైకి ఎక్కి కూర్చున్నాడు. జ్ఞానస్వరూపుడైన వినాయకుడి బరువు ముందు ఆ ఎలుక గజముఖాసురుడి అహంకారం అణిగిపోయింది. అది కదలలేక వినాయకుడిని శరణు కోరింది. గజముఖాసురుడి అహంకారం నశించిందని గ్రహించిన వినాయకుడు అతడిని క్షమించి, ఇకపై నువ్వు నా వాహనంగా ఉంటావు అని అనుగ్రహించాడు. అప్పటినుండి గజముఖాసురుడు మూషిక రూపంలో వినాయకుడి సేవలో ఉండిపోయాడు. ఈ కథలో ఒక గొప్ప అంతరార్థముంది. ఎలుక, మూషికం చీకటిలో తిరుగుతుంది. దొరికిన వస్తువులను కొరికి నాశనం చేస్తుంది. ఇది మనిషిలోని అజ్ఞానానికి, చంచల స్వభావానికి మరియు అహంకారానికి ప్రతీక. వినాయకుడు జ్ఞానానికి మరియు బుద్ధికి అధిపతి. వినాయకుడు ఎలుకపై స్వారీ చేయడమంటే జ్ఞానం, వినాయకుడు అజ్ఞానాన్ని, ఎలుకను అదుపులో ఉంచుకోవడం. మన మనస్సు ఎలుకలాంటిది. అది ఎప్పుడూ ఇక్కడా అక్కడా తిరుగుతూ ఉంటుంది. బుద్ధితో మనస్సును అదుపులో ఉంచుకోవాలనే సందేశాన్ని ఈ వాహనం సూచిస్తుంది.